కర్నూలు జిల్లాలో 2021లో జరిగినటువంటి ఒక మైనర్ బాలికకు సంబంధించిన అఘాయిత్యం కేసులో కర్నూలు జిల్లా స్పెషల్ కోర్టు ఇవాళ సంచలనమైన తీర్పు వెలువడించింది. ముద్దాయికి జీవిత ఖైదు విస్తూ తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు తెలపడానికి ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ కేసుకు సంబంధించి కేసు ఇవాళ తీర్పు ఎలా వచ్చింది? ఈరోజు తీర్పు బాధితులకు న్యాయం జరిగే విధంగా, సొసైటీలో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇలాంటి శిక్షలకు గురి కావాల్సి వస్తుందనే ఒక మెసేజ్ వల్ల ఈ కేసులో తీర్పు రావడం జరిగింది. అంటే జీవిత ఖైదు కాకుండా ఉరి శిక్షలు పడే శిక్షలు కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఉరి శిక్షకు పడేదానికి కూడా అవకాశం ఉంది. అయితే ఆ నేరం గ్రావిటీని బట్టి తర్వాత అతని యొక్క బ్యాక్గ్రౌండ్ను ఆలోచించి, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే అతని మీద ఎవరెవరు డిపెండ్ అయినారు, ఎంతమంది డిపెండ్ అయినారో, అతని లోపలికి అయితే అంటే ఉరిశిక్ష సఫరర్స్ ఎంతమంది ఉంటారు, వాటిని దృష్టిలో పెట్టుకొని జీవిత ఖైదు విధించడం ఉంది. జీవిత ఖైదు కూడా అతను జీవించినంత కాలము జైల్లోనే జీవిత ఖైదు అనిపించే విధంగా ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది జడ్జి గారు. ఏదైనా హెరాస్ చేయడం కానీ చేసిన వాళ్ళకి కూడా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్? మెయిన్గా మహిళలు కంటే బాలురు బాలికలు 18 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికల మీద జరిగే లైంగిక దాడికి సంబంధించిన విషయానికి సంబంధించిన తీర్పు ఇది. ఇలాంటి కేసుల్లో అల్టిమేట్గా క్యాపిటల్ పనిష్మెంట్, ఉరి శిక్ష పడే వరకు అవకాశం ఉంది లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి. ఒకవేళ మైనర్ బాలుడే కనుక ఈ విధంగా చేసినట్లయితే అట్లాంటి వారికి ఎలాంటి శిక్షలు అమలు అయ్యే అవకాశం? మైనర్ బాలుడైనా బాలికైనా అఫెన్స్ నేరం జరిగినది మైనర్స్ మీద అయితే ఇలాంటి సేమ్ పనిష్మెంటే ఉంటుంది. అయితే జరిపిన అఫెన్స్ చేసిన వాళ్ళు మైనర్ అయితే అది ఈ స్పెషల్ కోర్టులో కాకుండా జూనియర్ జస్టిస్ బోర్డు అని ఉంటుంది, చిన్నపిల్లల మీద జరిగేది. అక్కడ విచారణ జరిపి అక్కడ తీర్పులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, పోలీస్ స్టేషన్లో వెళ్ళి బాధితులు ఎవరైతే ఉంటారో కేసు పెడితే కూడా వాళ్ళకి తగిన న్యాయం జరగకపోవచ్చు. అలాంటి వారు ఎట్లా అప్రోచ్ కావచ్చు సార్ కోర్టు? అలాంటి వారు ఒకవేళ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు అంటే, న్యాయం జరగడం అంటే అక్కడేదో తీర్పులు రావు, ఎంతసేపు ఏదైనా కంప్లైంట్ తీసుకోకపోవడమో, ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడమో అలాంటి జరిగింది అనిపిస్తే బాధితులు డైరెక్ట్గా స్పెషల్ కోర్టును ఆశ్రయించి కానీ, మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి కానీ ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో వారు న్యాయం పొందవచ్చు. బాధితులు ఎవరైనా కానీ, బాధితులు కానీ, నేరం చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి సొంతంగా న్యాయం నియమించుకోలేని శక్తి ఉంటే ఉచిత న్యాయ సలహాలకు కానీ, న్యాయవాది ద్వారా న్యాయం అందించడానికి కానీ మన జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ జిల్లా న్యాయ సేవా సదన్ అనేది ఉంది. అక్కడ వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు స్పెషల్గా లీగల్ ఎయిడ్ను అపాయింట్ చేస్తారు. వాటి ద్వారా వాళ్ళు కేసులు జరుపుకొని న్యాయం పొందవచ్చు. మీరు ఈ కేసును వాదించారు. అయితే మీరు ఇప్పటివరకు వాదించిన కేసులలో ఇది ఒక కీలకమని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే 7 సంవత్సరాల బాలిక మీద 28 సంవత్సరాల వయసు గల అతను లైంగిక దాడి చేయడం వల్ల జరిగిన అన్యాయానికి ఆ నేరారు రూపణ అయినందుకు వాళ్ళకు ముఖ్యంగా బాధితులకు న్యాయం జరగడము, ఇంకొకరిని ఎవరైనా ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండే విధంగా ఒక గుణపాఠం లాగా భావించవచ్చు. ఎలాంటి సెక్షన్ల కింద వీళ్ళకి కేసు అవుతుంది అంటే కేసులు అనేది అదే జరిగినది హరాస్మెంటా, అసాల్టా అనేది దాన్ని బట్టి మనకు పోక్సో యాక్ట్లో ఉండే సెక్షన్లను బట్టి శిక్ష విధించడం జరుగుతూ ఉంటుంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారి పేరు జి భూపాల్ రెడ్డి గారు. ఆ సార్ వచ్చేసి ఈ కోర్టుకు సంపూర్ణ అదనపు జడ్జిగా ఉన్నాడు. ఆ సారు 13 మంది సాక్షుల విచారణ అనంతరము సాక్ష్యాధారాలను చూసుకొని కేసు నేరం రుజువైనందువల్ల ఈ తీర్పును ప్రకటించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ కోర్టులో ఏదైతే మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి ముద్దాయికి విధించినటువంటి ఆ కేసుకు సంబంధించిన వివరాలను మనతో తెలిపినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్